హఠావో తెలంగాణ బచావో కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల వ్యాపారవేత్తలు నిరసన తెలిపారు. స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ పాటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు ప్రదర్శించి కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. వ్యాపారవేత్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు వివిధ రంగాల్లో వ్యాపారాలు చేపట్టి స్థానిక వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ఇనుము, ఫర్నిచర్, ఎలక్ట్రికల్ వస్తువులు తదితర రంగాల్లో నాణ్యత లేని డూప్లికేట్ వస్తువులు సరఫరా చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మార్వాడీల వ్యాపారాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తెలంగాణ వ్యాపారులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మండలంలోని పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సందర్భంగా మార్వాడి వాళ్ళ యొక్క అరాచకాలు, వాళ్ళ యొక్క నకిలీ మాలు, వాళ్ళ యొక్క నకిలీ విక్రయాలకు వ్యతిరేకంగా మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం తీస్తున్నాము. దీనికి అన్ని కుల సంఘాన్ని, వ్యాపార వర్తక సంఘాలు నాకు సంపూర్ణ మద్దతు తెలిసినారు. కాబట్టి వాళ్ళందరికీ మేము చాలా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ ఉద్యమాన్ని ఇంతనో ఆపక ఇంకా ఉధృతంగా తీసుకుపోవడం మేము ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పిలుపు మేరకు ఈ ఉద్యమం మేము ఇవాళ చేపడుతున్నాం. ఎంఆర్ఓ గారికి ఇవాళ వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతున్నది. మార్వాడోళ్ళ అరాచకాలు, హైదరాబాద్లో ఎంతోమందిని ఇది దళితుల మీద చేయి చేసుకోవడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, వాళ్ళకు అహంకారము, తర్వాత డబ్బు బలం చూపించుకుంటా మామూలు వ్యక్తుల మీద దౌర్జన్యాలు చేస్తూ మన తెలంగాణలోకి వచ్చి ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణలో తిష్ట వేసి మనల్ని ఎడగాకుండా చేద్దామని వాళ్ళు తక్కువ ధరలు తీసుకొచ్చుకుంటూ ఇక్కడ నకిలీ వస్తువులు అమ్మి జనాన్ని మోసం చేస్తారు. కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉండి వాళ్ళ నకిలీ వస్తువులను కొనకుండా మనం అందరం కూడా అందరూ ఏ వస్తువులు కొనద్దు, చేయొద్దు. వాళ్ళని ఆల్రెడీ మనం ఇక్కడ నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఉంటే మనకు ప్రతి కులానికి, కుల వృత్తులకు నష్టం జరుగుతుంది, వ్యాపారస్తులకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి అందరూ ఐక్యతగా ఉండి వ్యాపారస్తులు, మరి తర్వాత చేతి వృత్తులు అందరూ కలిసికట్టుగా ఉండి వాళ్ళను మనము ఈ షాపులు పెట్టకుండా చూడాలి. ఒకవేళ భావితరాలు కూడా రేపు అయితే మొత్తం తెలంగాణ మొత్తం పాకిపోతారు. మనం వాళ్ళ దగ్గర జీతాలు ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండి వాళ్ళను ఇప్పుడు మార్వాడి గోబ్యా కానీ ఒక ఓయూ జేసీ వాళ్ళు మనకు పిలుపునిచ్చిన మేరకు వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఈరోజు బంద్ పాటించడం. ఈ బంద్కు అందరూ సహకరించారు. అందరూ ప్రతి కులములు, తర్వాత ప్రతి కుల వృత్తులు కూడా సహకరించి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి, ఎంపీడీఓ ఆఫీస్ కాడికి, తర్వాత ఎంపీడీఓకు, ఎంపీఓకు, ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేసి మాకు అన్ని పార్టీలు సహకరించాలి. లేకపోతే సహకరించకపోతే మా బతుకులు వేరే విధంగా ఎదురవుతాయి. గంభీరావుపేట మండల కేంద్రంలోని మున్నూరు కాపు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్నూరు కాపులంటేనే